నమస్తే ఉదయం న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మార్కాపురం అర్బన్ హెల్త్ సెంటర్ నందు జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 లో భాగంగా ఉచిత మెగా మెడికల్ క్యాంప్. నాగిరెడ్డిపల్లె గ్రామంలో జయహో బీసీ కార్యక్రమం. ఒక్క తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందన్న ముత్తుమల అశోక్ రెడ్డి. రసాభాసగా సర్వసభ్య సమావేశం. పలు సమస్యలపై కంభం సర్వసభ్య సమావేశంలో అధికారులను నిలదీసిన ప్రజాప్రతినిధులు. రైల్వే సామాగ్రిని దొంగలించిన దొంగలను అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు. 9 మందిని అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాంది పలికారని శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 5వ సచివాలయ పరిధిలోని కోర్టు సెంటర్ వద్ద గల అర్బన్ హెల్త్ సెంటర్ నందు జగనన్న ఆరోగ్య సురక్ష 2 క్యాంపును మున్సిపల్ కమిషనర్ రవీంద్ర మరియు వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. జగనన్న ఆరోగ్య సురక్ష ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ లో ప్రజలకు అవసరమైన పరీక్షలు నిర్వహించి వైద్య పరీక్షలు నిర్వహించుకున్న వారికి అవసరమైన మందులను పంపిణీ చేశారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి అత్యవసర చికిత్స అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ అనుసంధానమైన హాస్పిటల్కు రిఫర్ చేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. జగనన్న ఆరోగ్య సురక్ష 2 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకోవడానికి వచ్చిన రోగులతో ఆయన మాట్లాడి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. శిబిరం వద్దకు వచ్చే ప్రజలకు వైద్య సిబ్బంది అందించే సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల ఆరోగ్యాన్ని కాపాడటానికి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తీసుకువచ్చారని, గతంలో ఏ ప్రభుత్వం ఇలాంటి ఆలోచన చేయలేదని చెప్పారు. జగనన్న ఆరోగ్య సురక్ష కింద ప్రజల ఇంటి ముంగిటకే వైద్య సేవలు అందుతున్నాయని, అవసరాలకు తగ్గట్టు ఉచితంగా పరీక్షలు చేసి మందులు పంపిణీ నిర్వహిస్తున్నామని తెలిపారు. మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్ ఆసుపత్రులకు రిఫర్ చేసి ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు అందించేందుకు అన్ని ఏర్పాట్లను చేశామని, పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే జగనన్న సురక్ష పథకం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ, వైస్ చైర్మన్ ఇస్మాయిల్, మెప్మా అధ్యక్షురాలు దొడ్డ భాగ్యలక్ష్మి, కౌన్సిలర్ భూశెట్టి నాగేశ్వరరావు, వైద్యులు శ్రవణ్ తేజ, హర్షవర్ధన్ రెడ్డి, ఉదయ్ చంద్రకుమార్, డాక్టర్ సింధూర, విష్ణు చైతన్య, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, మెడికల్ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే మీ ఇంటి దగ్గర అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచాం, అది కరోనా సమయం కానీ తర్వాత కానీ ఈరోజు ఆరోగ్య సురక్ష 2వ దశలో ఉన్నాం. మీరు ఎవరైతే వస్తున్నారో దాదాపు ఇక్కడ ల్యాబ్లో 56 టెస్టులు ఉన్నాయి. ఒక్కసారి 56 టెస్టులు ఒక్క అర్బన్ హెల్త్ సెంటర్లో కానీ లేదా ఒక ఆరోగ్య సురక్షలో కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్లో కానీ 56 టెస్టులు ఎప్పుడూ అవకాశం ఇవ్వలేదు. దానితో పాటు మందులు మాత్రం ఎన్ని మందులు అవసరమో అన్ని మందులు మీరు వారికి వచ్చిన వారికి ఇచ్చే పంపిస్తున్నారు. ప్రతి అనారోగ్యంగా ఉన్న వ్యక్తి ఆనందంగా చూపించుకొని వెళ్తూ ఉన్నారు. దానికి కష్టపడి పనిచేస్తున్న ఏఎన్ఎంస్కి, డాక్టర్స్కి మరియు ఆశా వర్కర్స్కి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అమ్మ ఇక్కడికి చాలామంది చూపించడానికి వచ్చారు. నేను కొద్దిసేపు ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్, డాక్టర్స్ గురించి మాట్లాడారు. చూపించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ నేను మాట్లాడిన ప్రతి మాట నిజం. నేను వారితోటి ప్రయాణం చేసిన ప్రతి రోజు నిజం. మీరు మీ ఇంటి చుట్టుపక్కల ఎవరైతే ఆశా వర్కర్లు ఉన్నారో, మీ పరిధిలో ఎవరైతే ఏఎన్ఎం ఉన్నారో ఒక్కసారి వారిని కనుక్కోండి. మీరు మాట్లాడుకున్నది నిజమా కాదా, మీ ఇంటి వద్దకు సేవలు అందించారా కాదా అని ఒకసారి చూడండి.
ఆరోగ్యశ్రీ మనం ఆపరేషన్లు చేయించుకుంటున్నాం. 850 ఆపరేషన్లు ఉంటే ఈరోజు 3400 ఆపరేషన్లు ఆరోగ్యశ్రీలో ఉన్నాయి. మీరు ఏ ఆపరేషన్ తోటి హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఆ ఆపరేషన్ ఆరోగ్యశ్రీలో ఉంటుంది. ఏ ఒక్కరిని పక్కన పెట్టకుండా ముందు తీసుకెళ్తా ఉన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆరోగ్యశ్రీతో పాటు ఎవరైతే ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు మళ్ళా వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు అనారోగ్యం మొత్తం ఆపరేషన్ చేయించుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ కుదుటపడి వాళ్ళు పనిలోకి వెళ్ళేంత వరకు అది నెల, 2 నెలల, 3 నెలల, 4 నెలల, దాన్ని బట్టి ఆ డాక్టర్ గారు ఏదైతే నిర్ణీత కాలం ఇస్తారో ఆ సమయానికి ఆరోగ్య ఆసరా ఇస్తా ఉన్నారు. నెలకు 5,000. మీరు ఒక్కసారి గమనించండి. మన గురించి ఆలోచన చేసి ఇన్ని క్యాంపులు, మన గురించి ఆలోచన చేసి ఇన్ని ఆరోగ్య సురక్షలు, మన గురించి ఆలోచన చేసి కరోనాలో అన్ని హెల్త్ సర్వేలు, మన గురించి ఆలోచన చేసి అన్ని మందులు, అన్ని టెస్టులు, మన గురించి ఆలోచన చేసి ఆరోగ్యశ్రీలో ఇన్ని ఆపరేషన్లు, మన గురించి ఆలోచన చేసి ఆరోగ్య ఆశ. నాకు తెలిసి ఇంత శ్రద్ధతోటి పనిచేస్తున్న ప్రభుత్వాన్ని మనం ఎప్పుడూ చూసి ఉండం. అందుకోసం ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. బీసీ సోదరులను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురి చేస్తూ వారిపై దాడులు చేయడమే పనిగా పెట్టుకున్నారని, చేతి వృత్తుల వారు ఎటువంటి ఉపాధి లేక అల్లాడిపోతుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చోద్యం చూస్తూ దద్దమ్మ పాలన చేస్తుందని జయహో బీసీ సమావేశంలో గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో జయహో బీసీ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని బీసీ సోదరులు అత్యధిక సంఖ్యలో పాల్గొని మేళ తాళాల వద్ద అశోక్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. మండల టీడీపీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు ప్రారంభ ఉపన్యాసం చేస్తూ వైఎస్ఆర్ ప్రభుత్వం బీసీలను అణచివేస్తూ వాళ్లకు అభివృద్ధి ఫలాలు అందించామంటూ అసత్య ప్రచారాలు చేస్తుందని విరుచుకుపడ్డారు. అనంతరం ముత్తుమల అశోక్ రెడ్డి మాట్లాడుతూ కొమరోలు మండలంలో బీసీల సంక్షేమం కోసం బీసీ భవనాలను తన కాలంలో ప్రారంభించామని, 90% పూర్తి చేశామని, అలాగే ముస్లిం మైనార్టీల షాదీఖానా 90% పూర్తి చేశామని, పిల్లలు ఆడుకునే స్టేడియంను కూడా 90% పూర్తి చేశామని, అటు తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని విస్మరించిందని, దీనిని బట్టే బీసీలపై ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో తెలుస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీల సంక్షేమం కోసం ఒక్కనాడు కూడా ఆలోచన చేయలేదని, బీసీ ద్రోహి జగన్ రెడ్డి అని, రాబోయే ఎన్నికలలో బీసీ సోదరులందరూ వైసీపీకి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని, రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జనసేన సంయుక్త పాలనలో బీసీలకు పెద్దపీట వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, బీసీ యువత తదితరులు పాల్గొన్నారు. నిరంతరం గ్రామాల అభివృద్ధి కోసం, పేదవాడికి సంక్షేమాన్ని అందించే దానికోసం నేను కట్టుబడి పనిచేశాను. ఆ రోజు ఇదే నాగిరెడ్డిపల్లె గ్రామంలో సిమెంట్ రోడ్లు వేసుకున్నాం. త్రాగునీటి సమస్య అంటే బోర్లు వేసుకున్నాం. చెక్ డ్యాములు నిర్మించాం. మన ఈ గ్రామమే కాదు, మన పంచాయతీ మొత్తంలో కూడా పేదవారికి పక్కా గృహాలు ఇచ్చాం, పేదవారికి పెన్షన్లు ఇచ్చాం, రేషన్ కార్డులు ఇచ్చాం. పేదవారికి అన్ని రకాలుగా మనము మేలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అన్ని వర్గాలకు మేలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ వారికి అయితే ఒక రకమైనటువంటి మేలు, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీల వాళ్ళంటే పక్కన పెడుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు నేను ఆ విధంగా చేయలేదు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను పేదవారై ఉండి అర్హత కలిగి ఉంటే నేను వారికి సంక్షేమాన్ని ఇచ్చాను. గ్రామాలలో ఇంటి వరకు రోడ్డేసి పక్కింటికి వేద్దని నేను చెప్పినటువంటి దాఖలాలు లేవు. ప్రకాశం జిల్లా గిద్దలూరు రైల్వే స్టేషన్ పరిధిలో ట్రాక్ మిషన్ సైడింగ్ లో ఉన్న ఓహెచ్ఈ టవర్ కర్క్ నుండి 150 కేజీల కాంట్రాక్ట్ వైర్లను మరియు 150 కేజీల క్యాటనరీ వైర్లు మరియు గ్రాస్ ఐటమ్ దొంగతనానికి గురయ్యాయి. చోరీ జరిగిన విషయం గుర్తించిన రైల్వే సిబ్బంది టవర్ వద్దకు వచ్చి చూడగా డోర్ తాళం పగలగొట్టి అందులో ఉన్న మెటీరియల్ను దొంగిలించిన విషయాన్ని గమనించి గిద్దలూరు ఆర్పీఎఫ్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. గుంటూరు డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ సత్యహరి ప్రసాద్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి విచారణ కొనసాగించారు.
ఈ విచారణలో భాగంగా గిద్దలూరు మండలం కొంగలవీడు ఎస్టీ కాలనీకి చెందిన 8 మందిని, రాచర్ల మండలం అనుమలవీడు గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని మొత్తం 9 మంది ఒక ప్రణాళికతో 3 రోజులు రెక్కి నిర్వహించి దొంగతనానికి పాల్పడ్డారని నిర్ధారించుకుని అనంతరం దొంగిలించిన సొత్తును కొనుగోలు చేసిన విజయవాడకు చెందిన సతీష్ అనే కాపర్ వ్యాపారస్తుడును కూడా అదుపులోకి తీసుకుని అతని దగ్గర నుంచి సామాగ్రిని రికవరీ చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది మాట్లాడుతూ ఎవరైనా రైల్వే సామాగ్రి దొంగిలించినా మరియు దొంగిలించిన సామాగ్రి తెలిసి తెలియక కొన్నా కూడా ఇద్దరు రైల్వే యాక్ట్ ప్రకారం శిక్షార్హులు, కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ ఆర్పీఎఫ్ తిరుపతిరావు, సిఐ క్రైమ్ బ్రాంచ్ గుంటూరు నాగరాజు, క్రైమ్ సిఐ హెడ్ క్వార్టర్ వీరబాబు, ఎస్ఐ క్రైమ్ బ్రాంచ్ గుంటూరు కె ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ 9/10/2024 9/10 జనవరి 2024 ఒక థెఫ్ట్ రిపోర్ట్ వచ్చింది మాకు. దానిపైన మేము విచారణ చేస్తూ ఆ భాగంలో ఇప్పటి వరకు మేము 10 మంది ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. 10 మందిలో 4 ఆడవాళ్ళు, 4 మగవాళ్ళు, 5 మగవాళ్ళు, ఒక రిసీవర్ని తీసుకున్నాం. దాంతోపాటు ఒక 300 కేజీలు రాగి, ఒక 25 కేజీలు కాపరు సీజ్ చేశాము. ఈ యొక్క థెఫ్ట్ రిపోర్టు ఎస్ఎస్సి గారు ఇచ్చారు. ఇక్కడే గిద్దలూరులో జరిగింది. ఇది ట్రాక్ మెషిన్ సైడింగ్లో జరిగింది, టవర్ కార్లో జరిగింది. అంచేత ఆ యొక్క ప్రాపర్టీని పూర్తిగా రికవరీ చేసి మేము రేపు పొద్దున కోర్టులో ప్రొడ్యూస్ చేద్దామని చెప్పేసి మేము వారిని ముద్దాయిల్ని పట్టుకున్నాము. ఈ భాగంలో ఇంకా ఎవరైనా దొరికినట్లయితే వారిని కూడా పట్టుకొని మేము ఇంకా ముందుకు పోతాం, క్రైమ్ ఇంకా రిజిస్టర్ చేస్తామని తెలియజేస్తాం. ప్రకాశం జిల్లా కంభం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ తులసమ్మ, జెడ్పీటీసీ కొత్తపల్లి జ్యోతి మరియు ఎంపీడీఓ ప్రసాద్ బాబు, స్థానిక డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సర్వసభ్య సమావేశంలో వివిధ సమస్యలపై చిన్నకంపం గ్రామ సర్పంచ్ రసూల్ మాట్లాడుతూ ఒక అవినీతి వీఆర్ఓపై మండిపడ్డారు. కోఆప్షన్ సభ్యులు సలీం మాట్లాడుతూ నీటిపారుదల శాఖ అధికారిని ఎండల కాలం నీటి సమస్యను తీర్చాలని, ఎక్కడైతే లీకేజీలు ఉన్నాయో లీకేజీలను పోడ్చాలని, నీరు పంట కాలువకుండా వెళుతున్నాయని ఆయన అన్నారు. అలాగే అనంతపూర్ విజయవాడ బైపాస్ రోడ్లోని ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలని స్థానిక తహసీల్దార్కు తెలియజేశారు. కంభం సర్పంచ్ పల్నాటి జోడయ్య మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనానికి 25 లక్షల రూపాయలు మంజూరయ్యాయని, త్వరగా అంబేద్కర్ గారి భవనానికి స్థలాన్ని కేటాయించాలని తహసీల్దార్ ఆయన కోరారు. ఈ సర్వసభ్య సమావేశంలో మండలంలోని వివిధ శాఖల అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. సేవా దృక్పథం కలిగి పని చేసుకుంటూ ముందుకు సాగువారికి తగిన కాలమందు గుర్తింపు లభిస్తుందని, శ్రమకు తగిన ఫలితం అనుభవిస్తామని కురిచేడు ఎంపీడీఓ కె కుసుమకుమారి అన్నారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండల పరిషత్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉద్యోగ అవార్డులు అందుకున్న పలువురి అధికారులను స్థానిక మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నేడు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీఓ కె కుసుమకుమారి మాట్లాడుతూ తమ సేవలు అందించుకుంటూ ముందుకు సాగువారికి ప్రశంసలు వెల్లువ అన్నారు. ఎంపీపీ ప్రతినిధి బెల్లం సురేష్ మాట్లాడుతూ కురిచేడు మండలానికి ఇన్ని అవార్డులు రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఈఓఆర్డీ అవార్డు గ్రహీత ప్రసాద్, ఉత్తమ జూనియర్ అసిస్టెంట్ అవార్డు గ్రహీత అంజీ నాయక్, ఉత్తమ కంప్యూటర్ ఆపరేటర్ ఎన్ఆర్ఈజీఎస్ అవార్డు గ్రహీత శ్రీనులను ఘనంగా సత్కరించారు. అనంతరం కురిచేడు ఎంపీడీఓగా పనిచేస్తూ గుంటూరు జిల్లా అచ్చంపేట బదిలీపై వెళుతున్న ఎంపీడీఓ కె కుసుకుమారిని సిబ్బంది ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎన్ఆర్ఈజీఎస్ ఏపీఓ నాగప్రసాద్, స్వచ్ఛ భారత్ మండల కోఆర్డినేటర్ పెద్ద మంగరాజు, యూటీఎఫ్ కురిచేడు మండల అధ్యక్షులు అన్యం శ్రీనివాసరెడ్డి, కురిచేడు పంచాయతీ కార్యదర్శి చాంద్ బి, మండలంలోని కార్యదర్శులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గిద్దలూరు నియోజకవర్గ అభ్యర్థిగా అన్నానే కావాలి, అన్నానే రావాలి అనే కార్యక్రమంలో భాగంగా వైకాపా శ్రేణులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నాకు మద్దతుగా అన్నా అనుకూల వర్గమైన గిద్దలూరు నగర పంచాయతీ కౌన్సిలర్లు, గిద్దలూరు మండల వైసీపీ నేతలు మరియు కార్యకర్తలు గిద్దలూరు నియోజకవర్గ అభ్యర్థిగా అన్నానే కావాలి, అన్నానే రావాలి అనే కార్యక్రమంలో భాగంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 2వ అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేకు మొదట ప్రకటించాల్సిన టికెట్ నేటికి ప్రకటన చేయకపోతే ఎలా అని అన్నా రాంబాబు మద్దతు లేకుండా వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే కాలేడని మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ జనార్దన్ అన్నారు.
82,000 మెజారిటీ వచ్చిన ఎమ్మెల్యేకు టికెట్ కేటాయించకుండా స్థానికేతరులకు సీట్ ఇస్తే ఒప్పుకునేది లేదని కోఆప్షన్ మెంబర్ మస్తాన్ విమర్శించారు. ప్రతి నెల నిర్వహించే మున్సిపల్ అత్యవసర సమావేశంలో కుక్కల బెడద, పైప్లైన్ నిర్వహణ, రోడ్లు, సైడ్ కాల్వలుపై అధికార ప్రతిపక్ష నాయకులు మున్సిపల్ అధికారులను చైర్మన్ నిలదీశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గల అమరజీవి పొట్టి శ్రీరాములు కౌన్సిల్ సమావేశం మందిరం నందు మున్సిపల్ చైర్మన్ బాలమురళీ కృష్ణ అధ్యక్షతన వార్డు కౌన్సిలర్లతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ కౌన్సిలర్ నాలి కొండయ్య యాదవ్ మాట్లాడుతూ 1,20,00,000తో చెరువు నీరందించే సప్లై ఛానల్ శుభ్రపరిచే పనిలో కాల్వపై హంగులు చేశారే తప్ప కాలువ లోపల శుభ్రం చేయలేదని, పెద్ద ఎత్తున డబ్బు పక్క మార్గంలో తరలించారని విమర్శించారు. అక్కడ ఉన్న ప్రజల సమస్యలు తీర్చకపోగా ఉన్న దోమలు ఎక్కువై రోగాల బారిన పడుతున్నారని, తక్షణమే కాలువను శుభ్రపరిచి ఆ ప్రాంత ప్రజలను కాపాడాలని డిమాండ్ చేశారు. సమస్యలను ప్రతి సమావేశంలో చర్చిస్తున్న అధికారులు పేపర్లకే పరిమితం చేస్తున్నారని, ఎక్కడా అభివృద్ధి నోచుకోలేదని, ఇప్పటికీ చిన్నపాటి పనులు కూడా చేయకపోవడం ఏమిటని చైర్మన్ మున్సిపల్ అధికారులను నిలదీశారు. మార్కాపురం టౌన్లో నడి రోడ్, మన గులకమ్మ రోడ్డు కాలం ఉంది. కనీసం అది 1,20,00,000 పెట్టి చుట్టూ ఇది మాత్రం వేశారు, కానీ లోపల చెత్త సేవలు తీయటం బాగా అసలు లేదు. కనీసం దోమలకి విపరీతంగా జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతున్నారు. కనీసం దాని గురించి పట్టించుకోవట్లేదు సార్. మరి అది మరీ ఘోరం ఉంది. ఆ కాలువ, గులకమ్మ పోయే కాలువ, వాళ్ళకైతే కాంట్రాక్ట్లు మాత్రం ఆదాయం మాత్రం చూసుకుంటారు, కానీ ప్రజల గురించి చూసుకోవట్లేదు. బయట మనం వేసి గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ద్వారా మనమైతే ఫెన్సింగ్ వేసాం. ఎందుకు ఫెన్సింగ్ వేసాము అంటే, ఈ బయట జనాలు ఏం చేస్తున్నారంటే చెత్త అంతా తీసుకెళ్లి కావాలి వేసారు. దానికోసం దాని గురించి ముందు ప్రేమగా ముందుగా చేశాం. దాని లోపల మనం చెత్త ఒకసారి తీసేసాం, కానీ ఈ మధ్య ఈ ఫెన్సింగ్ వేసే లోపల మళ్ళా పడింది కాబట్టి తీసాము. స్వామి చెత్త అయితే ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు వరకు అట్లే ఉన్నది. చూడండి మీరు కూడా ఇబ్బంది అయ్యా అవి ఒకసారి డ్రైవింగ్ పెట్టి దాన్ని చెత్త తీసేసాం. వైస్ చైర్మన్ ఇస్మాయిల్ మాట్లాడుతూ, పట్టణంలో ప్లానింగ్ సెక్షన్ సరైన రీతిలో నడవడం లేదని, బిల్డింగ్ ప్లానింగ్ మరియు సర్వేల కోసం ప్రజలు నెలల తరబడి మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి దాపురించిందని, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున విమర్శలు కురిపిస్తున్నారని, తక్షణమే ప్లానింగ్ సెక్షన్ పై దృష్టి సారించాలని సూచించారు. ఏ రోజు వచ్చి ఉంటుందేమో అది చేయండి చేయడం లేదు, ఎక్కడ మేము ఇన్వాల్వ్మెంట్ కూడా రావడం లేదు. అతను ఎవరంటే కష్టం వాడండి అసలు వాడి నోటుకు వచ్చి అడుగుతున్నాడు. మీరేం చెప్పి ఉంటున్నారో బిల్డింగ్ ఇన్స్పెక్టర్ తెలియదు, కానీ వాడు ఎగతాళి మాట్లాడుతున్నాడు. ఆ సర్వర్ దగ్గర పేపర్ పెడితే మేము వారంలో వచ్చిన చేతగా ఇప్పుడు మీరు వచ్చి మీకు ఇవ్వాలని అంటారు. ఎందుకు పెట్టాలి మీరు అసలు మాట్లాడేవా మాట్లాడేవా మీరు మార్చేది అసలు తెలుస్తుంది వాళ్ళకు. రెండే అసలు కొద్ది రోజులు మీకు తెలుస్తుంది అసలు ప్రాబ్లమ్స్ అది. ఇతను చెడిపోయాక మొత్తము చడిపోతాడు సచివాలయం స్టాఫ్ ని. వాళ్ళు లెక్కలేదు, ఇతనికి సచివాలయం స్టాఫ్ మీద లెక్కలేదు. వాడు చదువుకొని పాస్ అయిన పిల్లలు, వాళ్ళు వీడేం చేయాలి వచ్చిన పిల్లలు. ఆ సర్వే ప్రాబ్లం సర్వేది ఏదో చిన్నది మేము పెట్టిన 15 రోజులు 20 రోజులు అవుతుంది. ఒక అమ్మాయి ఇంటి పక్క స్థలం అది ఉంది సార్, 10 రోజులు ఇచ్చింది. చేత గారి ముందే చెప్తున్నాను, నేను వెనక చెప్పలేదు కదా, మీకు అటు చెప్పలేదు నేను. వాడిని పెట్టాను సార్ చెప్తున్నాను, నెక్స్ట్ మూమెంట్ చెప్తున్నా. వాడిని పెట్టబడితే నేను చాలా సీరియస్ తీసుకుంటా. తెలుస్తుంది అతనికి. ఏ సార్ ఎక్కడే మాట్లాడతారు సార్, నవ్వుతా స్టాఫ్ మాట్లాడతా మాకు ఎత్తాలి కదా సార్. చెప్తున్నా సార్, నేను ఇంతలో ఏం చెప్పాలి, మేము చెప్పలేకపోతున్నాము. వచ్చి ఎవరు చెప్పాలి మేము చెప్పండి. అదేవిధంగా మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు గుంటక వనజాక్షి మాట్లాడుతూ, కౌన్సిల్ కోఆప్షన్ సభ్యులను నియమించిన అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అత్యధిక మెజారిటీగా స్త్రీలు మున్సిపాలిటీలో ఉన్నారని, మహిళల కోసం ఆమోదించిన వెయిటింగ్ హాల్, వాష్రూమ్స్ ఏర్పాటు చేయకపోవడం హాస్యాస్పదంగా ఉందని, ఇప్పటికైనా చైర్మన్ మున్సిపల్ అధికారులు కలగజేసుకుని పరిష్కారం చూపకపోతే ఎలా అని సూటిగా ప్రశ్నించారు. పైన లేడీస్ కౌన్సిల్ కి ఈ మన మీటింగ్ హాల్ ఉంది కదా, వీడియో కాన్ఫరెన్స్ హాల్, దాని ముందు ఒక వెయిటింగ్ రూమ్ ప్లస్ టాయిలెట్. అది కూడా అనుకోవచ్చు మిమ్మల్ని. మరి ఇంత దారుణంగా ఉంది.
సగానికి పైన ఉన్న మేమే అడుకోవాలా? బడ్జెట్ కేటాయించద్దు చేయొద్దు. చిన్న చిన్న మొక్కలు స్వామి ఒక పెడితే ఒక దాంట్లో వస్తున్నప్పుడు 3 సార్లు వేస్తారు స్వామి. ఒక గవర్నమెంట్ లో సగం కాలం, ఒక గవర్నమెంట్ సగం కాలం, ఇంకో గవర్నమెంట్ వచ్చే సగం కాలం వేస్తారు స్వామి. ఎక్కడెక్కడ అది స్వామి కాలువ కాలువ కానీ రోడ్డు కానీ ఏదైనా 3 ముక్కలు వేస్తే 3 గవర్నమెంట్ లో 3 ముక్కలు వేస్తారు 15 సంవత్సరాలకి. సిగ్గుపోతుంది, రోడ్డు వెళ్ళిపోతాయి. మీరు వస్తే తెలుస్తుంది. ఒక రోడ్డు శాంక్షన్ అయ్యి 2 ఏళ్ళు అవుతారు, ఒక కాలువ శాంక్షన్ అయ్యి 2 ఏళ్ళు అయితే కాంట్రాక్టర్ చుట్టూ మేము మిగులుకోవాలా? ఏంటి పరిస్థితి? ఆదర్శ అపార్ట్మెంట్ దగ్గర ఆదర్శ అపార్ట్మెంట్ లేని రోడ్డు 3 ముక్కలు వేశారు. ఇప్పటికే కాలేదు కానీ సిగ్గుపోతుంది. ఎవరైనా చూస్తే మీకు ఆ గవర్నమెంట్ ఏమైనా మీ గవర్నమెంట్ ఏమైనా మీరు వచ్చాక ఎందుకు చేయగలుగుతారు? రేపు ఎలక్షన్ లో పోవాలా? ఎవరు అంటారు? మేము ఎవరు సమాధానం చెప్పాలి? నేను చెప్తా సమాధానం వచ్చి రోజు అందరూ చెప్పాలక్క. వెంకటేశ్వర గుడి ప్రాంతానికి కాలువ వేయాలి. ఆ కాలువ ఇప్పటికి జరగలేదు. 2 ఏళ్ళు అయింది. వాళ్ళు వచ్చి అర్జీ ఇచ్చేది. టెండర్ అయిపోయింది, కాంట్రాక్టర్ రెడీ ఉన్నాడు. ఆ కాంట్రాక్టర్ ఇంత మటుకు దాన్ని వదలబెట్టలేదు. ఒక చెట్టు ఆ గుడి వాళ్ళే మొత్తం తవ్వించుకొని రెడీగా పెట్టుకున్నారు. మీరు ఎప్పుడు వేస్తారా కాలువలని? అదేవిధంగా వైసీపీ కౌన్సిలర్ సిరాజ్ మాట్లాడుతూ పట్టణంలో ఆవులు, కోతులు, కుక్కల బెడద ఎక్కువగా ఉందని, అవి విచ్చలవిడిగా తిరుగుతూ ప్రమాదాలకు గురవుతున్నాయని, అదేవిధంగా కుక్కల బెడద ఎక్కువగా ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, మున్సిపల్ అధికారులు పై స్థాయి అధికారులతో చర్చలు జరిపి కుక్కలను, కోతులను తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. కుక్కలు చాలా పట్టించా, ఇంకా కుక్కలు ఉన్నాయా? మొన్న పట్టించాం కదా. ఈ డాగ్స్ మీద ఇక్కడ ఒక బ్లూ క్రాస్ సొసైటీ ఒకటి ఉంది, జీవకారుణ్య సంస్థ. వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. అధ్యక్ష, ముందు మా సమస్య ఏంటండి, తర్వాత కమిషనర్ గారితో డిస్కస్ చేస్తారు, డిస్కస్ చేస్తారు. అలాగే మరియు కోతులు కూడా విపరీతంగా ఉన్నాయి. కోతులు మన ప్రజల సమస్యల గురించి మాట్లాడతాం. ఈ 3 విషయాల్లో మాకు జవాబు ఇవ్వండి. ఆవులు, కోతులు, కుక్కలు జనాలు ప్రమాదమైన విషయాలు. ఈ సందర్భంగా చైర్మన్ బాలమురళీకృష్ణ మాట్లాడుతూ కౌన్సిలర్లు చెప్పిన ప్రతి సమస్యను నోట్ చేసుకుని దశల వారీగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. మళ్లీ ఎన్నికలకు రాష్ట్రంలో జగన్ కేంద్రంలో మోదీ ప్రజలను నమ్మించి మరోమారు గెలవడం కోసం ఒకరు వెలుగొండ అని, మరొకరు రాముని ప్రతిష్ట అంటూ జిమ్మిక్కులు మొదలుపెట్టారని ప్రకాశం జిల్లా సిపిఐ కార్యదర్శి ఎంఎల్ నారాయణ ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయోధ్య రామాలయంలో రాముని ప్రాణ ప్రతిష్ఠ అనేది నిష్ణాతులైన పూజారులకు సంబంధించి విషయం, కానీ ఇక్కడ రామునికి మోదీ ప్రాణ ప్రతిష్ఠ చేయడం విడ్డూరంగా, విచిత్రంగా ఉందని దుయ్యబట్టారు. అదేవిధంగా మళ్లీ జ్ఞానవాసిలో ముస్లింలకు చెందిన మసీదులో శివుడు నడియాడాడని, శిలలు ఆధారాలు దొరికాయనే మతం డ్రామాకు తెరలేపారని, ఇది దారుణమని ఖండించారు. పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చిన జగన్ సొరంగం పూర్తి చేయకుండానే నీళ్లను విడుదల చేస్తామని డ్రామాను మొదలుపెట్టారని, వీరి డ్రామాలను ప్రజలు నమ్మరని, జగన్ను జనం సాగనంపే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కార్యదర్శి దేవెండ్ల శ్రీనివాస్, జిల్లా నాయకులు కృష్ణగౌడ్, సీనియర్ నాయకులు చెన్నయ్య, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. మొన్న 22వ తేదీన రామాలయానికి సంబంధించి, రాముడి విగ్రహానికి సంబంధించి ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నావు అని చెప్పి చెప్తా ఉన్నారు. చేశారు ప్రధానమంత్రి గారు. ఎక్కడైనా భారతదేశంలో ఎక్కడైనా ఒక గుడిలో విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసేటప్పుడు, విగ్రహాన్ని నెలకొల్పేటప్పుడు, ప్రాణ ప్రతిష్ఠ చేసేటప్పుడు అక్కడ సాంప్రదాయబద్ధంగా కొంతమంది పూజారులు వాళ్ళందరూ దాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ప్రధానమంత్రి ప్రాణ ప్రతిష్ఠ చేయడం ఏంటి? ఇదేమన్నా రెడీమేడ్ షోరూమ్ ఆ రిబ్బన్ కట్ చేయడానికి? ఒక టెంపుల్, గుడి భారతదేశ ప్రజలకు సంబంధించిన విశ్వాసానికి మతానికి సంబంధించిన విషయాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. లౌకిక రాజ్యం, మనం రాజ్యాంగంలో రాసుకున్న ఏదైతే లౌకిక రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ప్రధానమంత్రి ఈరోజు వ్యవహరిస్తున్నాడు. అలాగే ప్రధానమంత్రి వ్యవహార శైలి ఇలాగే ఉంటే రేపు రాబోయే ఎన్నికల్లో రేపు తిరిగి 2024 తర్వాత బీజేపీ తిరిగి నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే
ఈ దేశం నియంత పాలన కిందకి వెళ్తుంది. ఈ దేశంలో భవిష్యత్తులో ఎన్నికలు ఉంటాయో లేవో ఒక ప్రశ్నార్థకమైన పరిస్థితి భవిష్యత్తులో రాబోతున్నది. దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ప్రజల్ని కాపాడుకోవాలంటే ఈ దేశంలో ఉండే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఓడించడం ద్వారా ఈ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, ప్రజాస్వామిక విలువల్ని రక్షించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ పార్టీలు దేశవ్యాప్తంగా అటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాయి. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఈరోజు ఇండియా కూటమి వచ్చింది. 27 రాజకీయ పార్టీలతోటి ఇండియా కూటమి నడుస్తుంది. ప్రకాశం జిల్లా దర్శిలో దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ నేడు విజయవాడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం దర్శిలోని ఆయన నివాస గృహం వద్దకు చేరుకోవడం జరిగింది. మరొకసారి ఇలాంటి జరుగుతున్న పరిస్థితులు బాగాలేవు. ఇది పెద్దలు కూడా గమనించాలి. పార్టీ పెద్దలు కూడా చొరవ తీసుకుని ఏం జరుగుతుంది దర్శనం అని చెప్పి కూడా వాళ్ళు కూడా విశ్లేషించుకుని ఏం చేయాలి, చేస్తే బాగుంటుందని చెప్పి కూడా మీరు తెలియజేయాలని చెప్పి మీ అందరూ మూలంగా వాళ్ళకు కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇంతవరకు నేను కామ్గా ఉన్నాను, కానీ ఇప్పుడు నా మనుషుల కోసం నాకు వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటే సహించలేక ఇవాళ ఈ 15 రోజులు దాదాపు నెల అయింది నాకు తెలిసింది. ఎందుకు వచ్చానంటే కూడా నా మనుషులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు పార్టీ వాళ్ళు నాకు ఓటేశారు, వాళ్ళు పార్టీ కోసం పనిచేశారు కాబట్టి వాళ్ళ కోసం నేను ఉన్నానని చెప్పి మళ్ళీ ఇంకొకసారి గట్టిగా చెప్పడం కోసం కూడా రావడం జరిగింది. నేను వేరే వాళ్ళ పనుల్లో నేను ఇన్వాల్వ్ అయ్యేవాడిని కాదు. నాకు ఇచ్చిన పదవిని, నాకు ఇచ్చిన బాధ్యతలు నిర్వహించేవాడిని కానీ నేను ఎప్పుడు వేరే వాళ్ళ దగ్గర పోయేది నేను వాళ్ళకి ఎగరెస్ట్గా ఎప్పుడు చేయలేదు, ఇంతవరకు కూడా చేయలేదు. కానీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు మాట్లాడుతుందంటే నన్ను నమ్ముకున్న వాళ్ళకి జరుగుతుంది, అది మంచి పద్ధతి కాదని చెప్పడం కోసం మరి వాళ్ళ అందరినీ కూడా కలవడం జరుగుతూ ఉంది. తప్పకుండా మరొకసారి వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తూ 2019లో దాదాపు 40,000 ఓట్ల మెజారిటీతో వీళ్ళందరూ వేసి ఎప్పుడు చరిత్రలో జరగదు. దర్శిలో 40,000 మెజారిటీ అనేది ఇంకెప్పుడు కూడా ముందు రాదు. ఇది ఒక చరిత్ర కాబట్టి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ తప్పకుండా దర్శి ప్రజల కోసం ఉంటాను. వాళ్ళ బాగోగులు, నా బాగోగులు చూస్తూ ఏ పొజిషన్లో ఉన్నా, పదవి ఉన్నా లేకపోతే మీరు నా మనుషులు, నా కుటుంబ మనుషులు అని చెప్పి చెప్తూ మరొకసారి వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1వ తేదీన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో భాగంగా చెక్కులు పంపిణీ చేయనున్నట్లు మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్ తెలియజేశారు. శ్రీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే గారు, దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు మరియు పెద్దలు అందరూ కూడాను ఈ కార్యక్రమానికి హాజరయ్యి మహిళా మణులకు ఆసరా కార్యక్రమం చేయటం జరుగుతుందండి. కావున దొనకొండ మండల ప్రజానీకాన్ని అందరూ కూడాను, అదేవిధంగా డ్వాక్రా మహిళలు, ఆసరా లబ్ధి పొందినటువంటి డ్వాక్రా మహిళలు అందరూ కూడాను, అదేవిధంగా గౌరవ ఎంపీటీసీ సభ్యులు, గౌరవ పంచాయతీ సర్పంచులు, అదేవిధంగా గౌరవ గ్రామ పెద్దలు అందరూ కూడాను ఈ మండలంలో ఉన్నటువంటి అందరూ వివోఏలు, డ్వాక్రా మహిళలు అందరూ కూడాను, అదేవిధంగా మండల స్థాయి అధికారులు, వాలంటీర్లు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా పేరు పేరున మీ అందరినీ ఆహ్వానిస్తున్నామండి మండల పరిషత్ తరఫున. సో ఈ కార్యక్రమానికి మీరు అందరూ హాజరయ్యి డ్వాక్రా మహిళలకు 4వ విడత ఆసరా సహాయము చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. మార్కాపురం పట్టణంలో రోడ్లపై ఉన్న గోవుల సంరక్షణ కొరకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి గో సంరక్షణకు కావలసిన స్థలాన్ని సైతం శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ నెల 5వ తేదీన శంకుస్థాపన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ విలేకరుల సమావేశంలో తెలియజేశారు. మార్కాపురంలో గోశాల లేదు ఇప్పటిదాకా. మార్కాపురంలో ఉన్న అన్ని గోవుల సమస్యలు ప్రధానంగా ఇక్కడ బజార్లలో తిరుగుతున్న గోవుల దగ్గర నుంచి మనం కూడా ఒక గోశాల పెట్టాలనే ఆలోచనతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం పెడుతున్నాం. ఫిబ్రవరి 5వ తారీఖున దానికి శంకుస్థాపన లాంటి కార్యక్రమం ఒకటి చేయాలనుకున్నాం. తర్వాత అందరూ దాతల సహాయంతో మన మార్కాపురం పట్టణంలో ఈరోజు అందరూ కూడా ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న గోసేవనం, అంటే ఇప్పుడు
వెంకటచమ్మ గుడిలో కానీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కానీ మన దేవస్థానంలో కానీ గోసేవలు ఉన్నట్టే అక్కడ లిమిట్గా ఉన్నాయి. మనము బ్రహ్మాండమైన కార్యక్రమంగా దీన్ని తీర్చిదిద్దాలని మంచి గోశాలలాగా దీన్ని బాగా అహర్నిశలు కృషి చేసి చేయాలనుకున్నాము. దాతలందరూ సహకరించాలి. గోసేవ ఎంతో ప్రాముఖ్యమైనది, మన అందరికీ తెలుసు. గోమాత సేవిస్తే సకల పాపాలన్నీ పోతాయని అందరం కూడా పురాణాల్లో చెప్తుంటారు. కాబట్టి అందరూ దాతలు మార్కాపురం పట్టణంలో, మార్కాపురం పట్టణమే దాతల నిలయం. కాబట్టి అందరూ కూడా దాతలు సహకరించి మా ఈ గోశాలకు సహకరించి దీని అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తారని కోరుతూ రేపు ఫిబ్రవరి 5వ తారీఖున కేపీ నాగార్జున రెడ్డి గారి చేతుల మీదుగా ఇక్కడ గోశాలకు శంకుస్థాపన జరగబోతున్నది. కాబట్టి అందరూ విచ్చేయండి. మనమందరం కూడా ఈరోజు గోశాలకు జరుపుకొని మార్కాపురం పట్టణాన్ని ఎంతో పవిత్రంగా ఉండేటట్టుగా చూస్తారని, అందున మన లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం స్థలంలో చెన్నకేశ్వర స్వామి పేరుతోటి పెడుతున్న ఈ గోశాలకు మీరందరూ కూడా సహకరిస్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాము. ప్రకాశం జిల్లా దొనకొండలో తెల్లబాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వివిధ అవసరాల కొరకు దాతలు కుర్చీలు బహుకరించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ కుర్చీలు బహుకరించిన దాత ఎంఎం జ్యువెలర్స్ అధినేత మాడిశెట్టి రమేష్ కు చిరు సత్కారం చేయడం జరిగింది. పాఠశాలకు 25 కుర్చీలు బహుకరించిన దాతలకు ప్రధానోపాధ్యాయులు నీతమ్మ మరియు పాఠశాల సిబ్బంది హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, దాతలు పాల్గొన్నారు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.